ఈశాయ నమః. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ ఆలయంలో దక్షిణ వైపున సముద్రానికి అభిముఖంగా 6వ శతాబ్దానికి చెందిన ఒక స్తంభం ఉంటుంది. దానిపైన సముద్రం వైపుకు చూపిస్తున్నట్లుగా ఉండే ఒక బాణ నిర్మాణాన్ని మీరు చూడవచ్చు. దీనినే బాణస్తంభం అని అంటారు. ఈ బాణగుర్తుని అనుసరిస్తూ మనం సోమనాథ ఆలయం నుండి దక్షిణ వైపుకి సముద్రం మీద ప్రయాణం ప్రారంభిస్తే ఏకంగా 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ ధ్రువం అంటే అంటార్కిటా వరకు కూడా ఎటువంటి పర్వత శిఖరం గాని భూమి కాని కనిపించదు. ఇదే విషయాన్ని ఆ స్తంభం పైన సంస్కృతంలో ఆ సముద్రాంత దక్షిణ ధ్రువ పర్యంత్ అబాధిత జ్యోతిర్మార్గ్ అని ఒక శాసనంగా చెక్కబడి ఉండటం విశేషం. అంటే ఈ స్థానం నుండి దక్షిణ ధ్రువం చివరి వరకు సముద్రం తప్ప ఆ సముద్రంలో ఎటువంటి భూభాగము లేదు అని దాని అర్థం. అద్భుతం ఏంటంటే 6వ శతాబ్దంలోనే మన పూర్వీకులకు ఈ విషయం ఎలా తెలుసుంటుంది? వారికి ఖగోళ శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, గణిత మరియు సముద్ర శాస్త్రాల్లో ఎంత జ్ఞానం ఉండి ఉండాలి ఆలోచించండి. మన ప్రాచీన భారతీయ వారసత్వం నిజంగా ఒక అద్భుతం కదూ. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.